గైస్ ఇక్కడ వెళ్తుంది చూసారు ఒక కారు. ఈ కార్ ని మనం ఆ పయానా మ్యూజియం లో చూసాం. పెద్ద దూరం ఏం కాదు చెప్పాలంటే, ఒక 6 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే ఫ్లాట్ కార్ నుంచి. నిన్న మనం చిక్బల్లాపూర్కి వెళ్ళింది కూడా సేమ్ ఇక్కడే. ఇక్కడ నుంచే నేను ఫోరం మాల్ చూసా. ఓ చాలా పెద్ద మాల్ ఇది చూడండి. మేము మాల్లో కన్నా కింద పార్కింగ్ యార్డ్లోనే ఎక్కువ ఉన్నాం నిజం చెప్పాలంటే. ఓ 10R బ్రో, కావాసాకి ZX 10R అన్నమాట, మామూలుగా లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజే మార్నింగ్ తో డ్యూక్ 390 ని మొత్తం వాషింగ్, నెక్స్ట్ బైక్ మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపించేసాం. చూడండి, 3 రోజుల్లో 3 ఫుల్ ట్యాంక్స్. అంటే 3 ఫుల్ ట్యాంక్స్ అవ్వలేదు, ఇంకా 370 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. మార్నింగ్ ఫుల్ ట్యాంక్ అయింది, బట్ హాఫ్ ట్యాంక్ అవడం ఫుల్ ట్యాంక్ చేసేయడం అట్లా పట్టిస్తా ఉన్నా. మన బెంగళూరు సిరీస్ లో ఈ రోజు అనమాట లాస్ట్. ఈ రోజు నైట్ కి నేను రిటర్న్ అయిపోతున్నా వెంకటగిరికి. ఓకే, ఇంకా చలో బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటాం. నిన్న మనం వర్షంలో వచ్చి రోడ్డు మీద అంతా బురద అయిపోయి, బండి మీద అంతా బురద పడిపోయి ఘోరంగా ఉండింది సిచ్యువేషన్ నిన్న నైట్. మార్నింగ్ తో ప్రశాంతంగా అట్లా టీ బ్రేక్ వెళ్ళి, టీ పక్కనే అనమాట బైక్ వాషింగ్, టీ ముందునే పెట్రోల్ బంక్, పనిలో పని టీ తాగేసి నీట్ గా వాషింగ్ చేపించేసి మళ్ళీ బైక్ ఫుల్ ట్యాంక్ చేపించేసాం. యాక్చువల్ గా నేను చిక్బల్లాపూర్ కి వెళ్తున్నప్పుడు పక్కనే ఒక ఫోరం మాల్ చూసా. సరే బోర్ కొడుతుంది, ఇంకా ఎంతసేపు రూమ్ లో ఉంటాం అని చెప్పి ఇంకా రెడీ చేసి ఆ ఫోరం మాల్ కి స్టార్ట్ అయ్యా. టైం ఇప్పుడు 3:30 అయిపోయింది. నైట్ 9 కి ఉందన్నమాట నాకు బస్సు బెంగళూరు టు వెంకటగిరి. సరే ఆ లోపల కాస్త టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి మళ్ళీ బైక్ తీసుకొని అలా వచ్చా రోడ్ల పైకి. నాకు ముందు నేను ప్లాన్ చేసుకుంటే ఏది ప్లాన్ ప్రకారం జరగదు, అందుకే నేను ఏది ప్లాన్ వేసుకోను, వెళ్ళిపోతూ ఉంటా. అదే ప్లాన్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఎక్కడన్నా ఆపుకొని మంచి ఫుడ్ తినాలి, భయంకరంగా ఆకలి వస్తుంది. స్ట్రీట్ ఫుడ్ లాగా ఉన్నా కూడా కొన్ని చోట్ల చాలా బాగుంది. యాక్చువల్ గా నేను మధ్యాహ్నం స్ట్రీట్ ఫుడ్ టైప్ తిన్నాం. ఒక బండి అనమాట, అన్న వాళ్ళు తీసుకెళ్లారు. అచ్చం మన ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటది అలానే ఉంది టేస్ట్. చికెన్ చపాతీ ఏమో తిన్నాం మధ్యాహ్నం, చాలా బాగుండింది నిజంగా టేస్ట్. గైస్ ఇక్కడ చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో, సూపర్ ఉన్నాయి. అబ్బా, జస్ట్ ఇప్పుడే వచ్చాం రూమ్ బయటికి. అక్కడ ఫుడ్ అయితే కనిపించట్లే. నిన్న తిని చోటుకి వెళ్ళుంటే పోయిండు. రూమ్ నుంచి అదొక 2 కిలోమీటర్స్ అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇటు వచ్చాం తెలియని రూట్ సైడ్. ఇక్కడ ఏం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో తెలియదు నాకు. 3 రోజుల నుంచి యాక్చువల్ గా ఈ బైక్ నాకాడే ఉంది. 482.8 కిలోమీటర్స్ అయితే తిప్పాం. యాక్చువల్ గా ఈ రోజు పెద్ద ఏం తిప్పలా. నిన్న అరౌండ్ ఒక 180 కిలోమీటర్స్ దాకా నిన్న తిరిగింది. 190 దాకా నిన్న తిరిగింది. మొన్న ఒక 285 కిలోమీటర్స్ దాకా మొన్న తిరిగింది. ఈ రోజు ఈజీగా 17 కిలోమీటర్స్ కూడా అయిపోద్ది. టోటల్ 500 3 days లో. మన లెఫ్ట్ సైడ్ ఒక హోటల్ పోయింది కానీ వెజ్ అంట, మనకి ముక్కలేందే ముద్ద దిగదు. ఇదేం పెట్రోల్ బంక్? ట్రుగాజ్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బ్రాండ్ పెట్రోల్ పంప్. ఇక్కడ ఏదో బేకరీ కనిపించింది, ఇక్కడ ఆగి ఏదన్నా పఫ్ ఏదన్నా తింటామని ఆగాం. చెప్పా కదా 3:30 అయిపోయింది, ఫుడ్ అయితే ఎక్కడా లేదు. ఇంకా బేకరీ దిక్కు, ఏదన్నా కనిపిస్తే మళ్ళీ తింటాం. ప్రస్తుతానికి ఆకలి తీరేదానికి ఇది. గైస్ ఇక్కడ వెళ్తుంది చూసారు ఒక కారు. ఈ కార్ ని మనం ఆ పయానా మ్యూజియం లో చూసాం. ఏడేమంటే వీళ్ళు ఏకంగా వేసుకొని తిరిగేస్తున్నారు. ర్యాంప్ ఉంది కార్ అయితే. ఇప్పుడే ఇక్కడ తిన్నాం గైస్. ఇప్పుడు కాస్త మనసు ప్రశాంతం అంటారు కదా, అలా ఉంది. ఇక్కడ నుంచి ఫోరం మాల్ జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంది. అందుకని చెప్పి ఇంకా గ్లౌజెస్ ఏం వేసుకోవాలా. ఇప్పుడు హాయిగా ఉంది గైస్ కడుపు నిండా తింటే. యాక్చువల్ గా నా లైఫ్ మొత్తం సగం ఆ బేకరీ ఫుడ్ తినే కడుపు నింపుకుంటా ఉంటాను నేనైతే. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మా అమ్మ ఈ వీడియో చూస్తే పచ్చి బూతులు తిడుతుంది నన్ను. నీకు తిండి తినేదానికి కూడా తీరిక లేదురా, అంత పనులు నీకేమున్నాయి, ఇది అది అని చెప్పి ఖచ్చితంగా భయంకరంగా అరుస్తుంది. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. పెద్ద దూరం ఏం కాదు చెప్పాలంటే, ఒక 6 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే ఫ్లాట్ కార్ నుంచి. ఇంకా అలా పోదాం అనుకున్నాం, దాన్నే వ్లాగ్ చేద్దాం అని చెప్పి చేస్తున్నా. ఇది ఒక చిన్న షార్ట్ వ్లాగ్, ఏమో చెప్పలేం ఈ వ్లాగ్ ఎంత పెద్దది అవ్వచ్చో. నేనైతే ఒక చిన్న వీడియోనే వస్తుంది అనుకుంటున్నా. ఓకే, వచ్చేసాం. నిన్న మనం చిక్బల్లాపూర్కి వెళ్ళింది కూడా సేమ్ ఇక్కడే. ఇక్కడ నుంచే నేను ఫోరం మాల్ చూసా. ఇటు వెళ్ళాం మనం చిక్బల్లాపూర్ కి. ఫోరం మాల్ ఏమో ఇక్కడ ఉంది. ఓ చాలా పెద్ద మాల్ ఇది. యాక్చువల్ గా ఈ మాల్ నేను హైదరాబాద్ లో అయితే చాలా సార్లు వెళ్ళా. ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను బెంగళూరులో వెళ్తున్నా. రైట్ సైడ్ మెట్రో, లెఫ్ట్ సైడ్ మాల్.
వీక్ డేస్ లో 2 hours ఉంటే 30 రూపీస్ అంట. దానిపైన ఎన్ని గంటలు ఉంటే అన్ని 10 రూపాయలు అంట. అదే వీకెండ్స్ అయితే 1 hour కి 30 రూపీస్ అంట. దానిపైన ఎన్ని గంటలు ఎక్కువ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ 10 రూపీస్ యాడ్ అంట. యాక్చువల్ గా షాపింగ్ మాల్స్ లో ఏంటంటే మనం ఎంతో కొంత బిల్లుని చూపించామంటే మనకి పార్కింగ్ ఛార్జెస్ ఉండవు. గైస్ ఇప్పుడే ఫోరం మాల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడంటే యాక్చువల్లీ వచ్చి 1.5 hours అవుతుంది. కింద పార్కింగ్ యార్డ్ లో లైట్స్ అన్నీ బాగున్నాయని చెప్పి కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం పార్కింగ్ యార్డ్ లో. అసలు మాల్ అయితే సూపర్ అండ్ చాలా పెద్దది కూడా. చూడండి చాలా పెద్దది గైస్ మాల్ అయితే. గైస్ మాల్ 4th floor లోంచి వ్యూ చూడండి, వేరే లెవెల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది గైస్, ఒక ప్లేస్ ఇది చూసేదానికి అచ్చం కూర్చొని అక్కడ ఈ వ్యూని ఎంజాయ్ చేసేదాని కోసం పెట్టినట్టుంది. ఎంత పెద్ద మాల్ అంటే తిరుగుతూనే ఉన్నాం, ఎట్లా వెళ్తూనే ఉన్నాం. యాక్చువల్గా బోర్ కొడుతుందని చెప్పి శాంసంగ్ స్టోర్కి వచ్చాం. మన ఛానల్ని ఇలాంటి వాటిల్లో చూస్తే మంచిగా అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్. దీనికైతే అకౌంట్ లేదు, అందుకని చెప్పి సబ్స్క్రైబ్ లేదు. మీరు మర్చిపోకుండా డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. గైస్ ఇప్పుడే మాల్ లోపల నుంచి అయితే వచ్చేసాం. పెద్ద ఏం లేదు మాల్లో, అంటే తెలిసిందే కదా మాల్ అంటే ఏముంటది, జస్ట్ తిరుగుతూ ఉండడం, చూస్తూ ఉండడం. ఇంకంతే మొత్తం తిరుక్కునేసి కిందకైతే వచ్చేసాం. చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటాం. ఫైనల్ అయితే మాల్ కాడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో. ఈ బైక్ కి ఛార్జింగ్ సాకెట్ ఉంది, Type-C to Type-C. నా మొబైల్ కి ఛార్జింగ్ లేదు. చాలా పిక్స్ అన్నిటికి మొబైల్ కి ఛార్జింగ్ పెట్టా. యాక్చువల్ గా నేను గ్లౌజ్ వేసుకోలేదు. వేరే లెవెల్ వచ్చింది సౌండ్ అయితే. గైస్ ఇది గైస్ మాల్. ఇప్పుడు మేము వెళ్ళింది ఫోరం, చాలా పెద్ద మాల్. మేము మాల్లో కన్నా కింద పార్కింగ్ యార్డ్లోనే ఎక్కువ ఉన్నాం నిజం చెప్పాలంటే. సిటీ బస్సులు అయితే ఫుల్ అయిపోయాయి గైస్. అసలు బయటికి పడిపోయే స్టేజ్లో ఉన్నారు ఒక్కొక్కరు. మనకి తప్ప అందరికీ గ్రీన్ లైట్ పడింది. ఇది 390 ఫీల్. ఇది మరీ పెద్ద వ్లాగ్, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళామని కాదు, ఊరికే క్యాజువల్ గా తీసాను ఈ వ్లాగ్ అంతే. ఏం ట్రాఫిక్ రా బాబు. మాల్ కాడ నుంచి ఆ రూమ్ ఓన్లీ 6 kilometers, అందుకని చెప్పి గ్లౌజ్ కూడా వేసుకోలేదు. ఓ 10R బ్రో. కావాసాకి ZX 10R అన్నమాట, మామూలుగా లేదు. ఏఆర్ ఎస్సీ షార్ట్ క్యాన్ ఎగ్జాస్ట్ ఉంది. ఎగ్జాస్ట్ అయితే కనిపించలేదు, బట్ అదైతే షార్ట్ క్యాన్ ఎగ్జాస్ట్. మామూలు సౌండ్ రావట్లే. ఫ్లేమ్ వచ్చింది. ఒకవేళ ఆ గోప్రోలో ఫ్లేమ్ కానీ బాగా కనిపించుంటే డెఫినెట్లీ ఆ ఫ్లేమ్ స్లో మోషన్ చేసైనా పెడతా. యాక్చువల్ గా మేము మార్నింగ్ ఈ రూట్ లో రాలే, ఇంకో డిఫరెంట్ రూట్ లో వెళ్తున్నాం. ఇప్పుడు వైజర్ ఉంది కదా, పైకి ఎత్తేసి మాట్లాడుతున్నాం. బికాజ్ ఎందుకంటే ఎదురుగా వచ్చే లైట్స్ వైజర్ మీద పడి ఏం కనిపించట్లా. కాస్త విండ్ నాయిస్ వచ్చే ఛాన్స్ ఉంది. లైట్ తీసేసుకోండి దాన్ని.
నైట్ డ్రైవింగ్ భలే ఉంటుంది కదా ట్రాఫిక్ లో, నాకు భలే ఇష్టం. అంటే స్టాప్ అయిపోయి ఉండకూడదు ట్రాఫిక్, రన్నింగ్ ట్రాఫిక్ అంటే చాలా బాగా ఇష్టం. కట్లు కొట్టుకుంటే వెళ్ళొచ్చు. ఫైనల్లీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వ్లాగ్ అయితే మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో వ్లాగ్స్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.